ఇక్కడ ఉండేదానికి అందరికీ హ్యాపీనా? మెనూ బోర్డు ఎక్కడుంది? అక్కడ ఉందా? దాని ప్రకారం వస్తున్నాయి అన్ని? చికెన్ వీక్లీ వన్స్ ఇస్తున్నారా? ఒక్కసారినే 2 సార్లు ఎందుకు ఇస్తా ఉన్నారు? మెనూలో 2 టైమ్స్ ఉందా? ఎన్ని పీసెస్ వస్తూ ఉన్నాయి? 4 or 5. మీకు ఎంత డబ్బులు వస్తాయి పర్ మంత్ భోజనాలకు? హెచ్డబ్ల్యూ డిడి గారు, మీరు పిల్లలకి అందరికీ విషయాలు చెప్పాలా? కాలేజీ పిల్లలకి ఎంత డబ్బులు వస్తాయి? 1600. సార్ చెప్పారా? నాకు 1000 కళ్ళు. మీలాంటి పిల్లలను, ఇట్లాంటి వార్డెన్లను కొన్ని వందల మందిని చూశారు. ఓకేనా? 1600 పర్ మంత్ ఇస్తారు. 53 రూపీస్ 33 పైసా పర్ డే. తెలుసుకోవాలి మీరు, పెద్ద పిల్లలు కదా, ఎంత డబ్బులు వస్తాయి మాకు ఏంది అనే విషయం. ఆ 1600 రూపాయలను ఆ విధంగా డివైడెడ్ బై చేసుకొని జాగ్రత్తగా మీకు భోజనాలు ఇవ్వాలి. అర్థమవుతా ఉందా? కాబట్టి అవి అడ్జస్ట్ చేసుకోవాలి. కొన్నిసార్లు హైక్ అయితే రేట్లు. ఇప్పుడు చికెన్ 160, 170 ఉంటుంది, ఒకసారి 300 పోతుంది. మీకు ఇవ్వాల్సింది ఎంత? చికెను ఎంత ఇస్తారా మాకు స్టూడెంట్కు? ఏం లెక్కచారం మీది? అంటే ఏ జియో ఫాలో అవుతున్నారు మీరు? అది కాదమ్మా, అయితే చెప్పద్దు. 175 తినట్లేదు చికెను? ఏందబ్బా, చికెన్ అన్నీ అందరికి బాగా ఇష్టం ఉంటుంది. చికెన్ తినకపోవడం ఏంది? వదిలేస్తా ఉన్నారు చెప్తాను మేడం. నేను నమ్మనండి వదిలేస్తానంటే. మీరు కథలు చెప్పాకండి అమ్మా, ఇవన్నీ చాలా చూసినాలే నేను. నాకు చెప్తే ఎట్లా మీరు? వదిలేస్తాం సార్ మీ మేడంని ఏడవేయమంటామో అని మీకు. అవునా? చికెన్ వదిలేయడం ఏంది? ఏమన్నా మాటలా? ఏదో పిల్లలకి చెప్పినట్టు చెప్తారు నాకు. మినిమం మీరు 130, 140 గ్రామ్స్ అన్న ఇవ్వాలండి. ఒక 130, 120 అట్లీస్ట్ ఇవ్వండి. అర్థమైంది? తింటారు పిల్లలు. తినకపోతే రాత్రి తింటారండి, ఏమి ఇబ్బంది? మధ్యాహ్నం పెడతాము, రాత్రి తింటారు, ఏముంది అక్కడ? ఆదివారం పూట తినకపోవడం ఏంది? పొద్దుటి నుంచి బట్టలు ఉతుక్కొని అట్లా ఇట్లా చాలా స్ట్రెస్ ఫీల్ అవుతారు వాళ్ళు. ఆ రోజు బాగా వ్యవహారాలు ఆడుకొని టైంపాస్ చేసి ఆ రోజు ఆనందంగా మనం వెజిటబుల్ బగారా రైస్ పెడతాం, తింటారు. చికెన్ తింటారండి. చికెన్ తినకుండా లేరు, వదిలేస్తూ ఉన్నారు అంటే నేను నమ్మను. 175 గ్రామ్స్ తింటే ఎంత వస్తుందండి? 7-8 ముక్కలు వస్తాయి. అదేం పెద్ద పని కాదు. 7-8 ముక్కలు తినలేకపోవడం ఏంది? అమాయకత్వమా? లేదు. చికెన్ ఇష్టం లేదా మీకు? తీసేద్దామా? ఏమమ్మా, ఏమి మీకు ఎక్కువ తినడం లేదు కదా, ఎందుకు తీసేద్దాం? దాని బదులు మంచిగా వేరే ఆలు కర్రీ చేసి పెడతాం ఆదివారం. కావాలా? కానీ ఎక్కువైంది. ఏం కథలు పడతారబ్బా మీరు? బాగుంటాయా భోజనాలు? బాగాలేకపోతే అందరికి దెబ్బలు పడతాయి. సాంబార్ ఓకేనబ్బా. మార్నింగ్ మీరు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత లంచ్ ఏమైనా తీసుకెళ్తారా? ఆ మెనూ ప్రకారం వస్తుంది లంచ్ కూడా? 2 కర్రీస్ ఉంటాయి, ఒకటి పెడతారో ఒకటి కష్టం కదా. పోనీ అబ్బా, వదిలేద్దాం. మరి పొద్దున మీకు బ్రేక్ఫాస్ట్ చేయాలా, 2 కర్రీస్ చేయాలా, భోజనం చేయాలంటే పాపం వంటలకు ఇబ్బంది కదా. ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఏం చేస్తారు చదువుకొని? ఇక్కడుండే 100 మందికి జాబ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? చదువుకోవడం వల్ల ఉద్యోగాలు వస్తాయి అనేది మైండ్లోంచి తీసేయండి. చదువుకోవడం వల్ల మీ వేష భాషలందు మార్పులు వస్తాయి, నాగరికత పెరుగుతుంది, వే ఆఫ్ టాకింగ్, వే ఆఫ్ బిహేవియరు, వే ఆఫ్ డ్రెస్సింగ్, ఒక బాధ్యత, ఇవన్నీ కలుగుతాయి మీకు. ఒక సిస్టంలోకి వెళ్ళిపోతారు మీరు చదువు ఉండడం వల్ల. అది ఒక ఆయుధం, వజ్రాయుధం. చదువు అనేది చేతిలో ఉంటే ఏ ఆటైనా ఆడచ్చు. చదువు లేకుండా ఉంటే ఏం చేయలేం, ఇంట్లో కూర్చొని ఉండాల్సిందే, అంటు తోముకోవాల్సిందే. ఓకేనా? అది అట్లా ఆ ఉద్దేశంతో చెప్తా ఉన్నాను నేను. కాబట్టి మీకు గవర్నమెంట్ జాబ్స్ అన్నీ దొరకవు. ప్రైవేట్ జాబ్స్ కాంపిటేటివ్ వరల్డ్లో మీకోసం వేచి ఉన్నాయి.
మీరు మంచిగా చదివి మీ స్కిల్స్ బాగా పెంచుకొని మీరు యాక్టివ్గా ఉండి మంచిగా సోషల్గా బాగా మూవ్ అవుతా బాగా ఫ్రీగా మాట్లాడతా స్టేజ్ ఫియర్ లేకుండా ఇలా ఉంటే కన్నా ప్రైవేట్ జాబ్స్ కోకొల్లలు ఉన్నాయి, లక్షల జీతాలు ఉన్నాయి మీ దగ్గర స్కిల్స్ ఉంటాయన్నా. గవర్నమెంట్ జాబ్స్ నథింగ్. ఇండియాలోనే 5 లక్షలు 6 లక్షలు 10 లక్షలు కూడా డ్రా చేస్తూ ఉన్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. ఇక్కడ మహా అయితే మీరు రిటైర్డ్ అయ్యడానికి ఇప్పుడునే ప్రజెంట్ 1.5 లక్ష సచ్చి బతికి వస్తుంది. ఏది 30,000 నుంచి స్టార్ట్ అయ్యి 35,000 40,000 అట్లా పెరుగుతా అట్లా వస్తుంది. అర్థమవుతా ఉందా? కాబట్టి ప్రైవేట్ జాబ్స్ కూడా తక్కువ అంచనా వేయద్దు. ప్రైవేట్ జాబ్స్ కూడా మీ దగ్గర స్కిల్స్ ఉంటే ప్రైవేట్ జాబ్స్ ఇస్ గుడ్, చాలా ఉన్నాయి అవకాశాలు. ఓకేనా? లేదు అవి కూడా రాదు. ఇంట్లో కూర్చొని మన తెలివితేటలు ఉంటే కన్నా చిన్న చిన్న బిజినెస్లు చేసుకోవచ్చు. ఒక శారీ బిజినెస్ చేయొచ్చు, ఒక బొటిక్ పెట్టచ్చు, ఒక బ్యూటీ పార్లర్ పెట్టచ్చు, ఒక టైలరింగ్ చేయొచ్చు, ఓకే, ఒక చిట్టీలు బిజినెస్ చేయొచ్చు. అది కూడా లేదబ్బా మన పిల్లలకు మంచి చదువులు చెప్పుకోవచ్చు. అవునా కదా? అర్థమవుతుందా? కాబట్టి చదువులు అవసరం, చాలా అవసరం. కసిగా చదవండి, ఇష్టంగా చదవండి. అర్థమవుతుందా? ఓకే, ఇంకా అది వదిలేద్దాం. మీకు టిఫిన్స్ ఏదన్నా ఇష్టం లేని టిఫిన్ ఏదైనా ఉందా? అన్నీ ఇష్టమేనా? ఛాన్స్ బాగలేదు ఏదన్నా చెప్తే ఒకటి మారుస్తా. ఉప్మానా? ఎందుకు ఉప్మా? ఈ ఉప్మా పంచాయతీ చాలా పెద్దగా ఉంది. దీన్ని మేము అందరికి లెటర్లు పెట్టాం, మీ ఆల్ హాస్టల్ వెల్ఫేర్ హాస్టల్ కమిషనర్స్కు. ఉప్మా తీయండి దయవుంచి. ఉప్మా వాళ్ళకి తెలియదు, ఆడ ఏసీ రూమ్లో కూర్చొని ఉంటారు. నాకు తెలుసు, నేను ప్రతి ఏరియా తిరుగుతూ ఉంటాను కాబట్టి ఎక్కడికి పోయినా ఉప్మానే బద్ధశత్రువు. రేపు మార్నింగ్ ఉప్మా. ఎందుకు నచ్చదు మీకు ఉప్మా? నాకు ఉప్మా ఫేవరెట్ డిష్. ఎందుకు తెలుసా? నమిలే పనిలే, మింగేయచ్చు. కొద్ది మందికి చేస్తే ఉప్మా టేస్ట్గా వస్తుంది. ఎక్కువ మంది చేసినప్పుడు ఆ క్వాంటిటీలో కొద్దిగా టేస్ట్ పోతుంది. అది ఏదో విషయం తిన్నట్టు తినాల్సి వస్తుంది. అవునా? ఏం కావాలి ఉప్మా బదులు? దోశ. ఇంకా ఇంకా చెప్పండి మీకమ్మా. దోశనా? కొంచెం జనరల్గా ఆలోచించాలి మీరు. మనకు వచ్చేది 53 రూపాయల 33 పైసలు రోజుకు. మనకు దోశలు పూరీలు వడలు ఇవన్నీ కావాలంటే ఎక్కడ? పూరి ఉంది కదా, సండే అనుకుంటా. యా చేస్తున్నారా? ఉప్మా బదులు ఎగ్ రైస్ పెడదాం. ఓకేనా? ఎగ్ ఆ రోజు ఎగ్ ఈవినింగ్ ఉండదు, ఎగ్ మార్నింగ్ ఎగ్ ఇస్తారు దాంట్లో. ఓకే, ఉప్మా రవ్వ బదులు మేడం మీరు పర్చేజింగ్లో పోయినప్పుడు ఉప్మా రవ్వ బదులు కొద్దిగా ఆయిల్, కొన్ని ఆనియన్స్ ఎక్స్ట్రా ఆ ఉప్మా రవ్వ బదులు అవి కొంచెం మంచిగా వేయించి ఆనియన్స్ దాంట్లో గుడ్లు కొట్టి వేసేటప్పుడు మీరు ఖచ్చితంగా ఉండాలి ఆడ. ఎందుకంటే అవి బాయిల్డ్ ఎగ్స్ అయితే కనుక కౌంటింగ్ ఉంటుంది. ఇవన్నీ ఒక 20 గుడ్లు పక్కన పెట్టుకుంటే మన పిల్లలు నష్టపోతారు. కాబట్టి కొట్టి వేసేటప్పుడు అన్నీ ఉండాలి. రైస్ పక్కన ఉడకబెట్టండి, అంతా కలిదిప్పండి, రేపు మార్నింగ్ పెట్టండి. బాగుందో బాగలేదో నాకు ఒక చిన్న వీడియో చేసి పెట్టాలి. ఓకేనా? ఇంకొక ఛాన్స్ ఉంది. ఏది బాగలేకుంటే, ఇన్ కేస్ ఏదైనా కొంచెం ఈ ఎగ్ రైస్ బాగలేకుంటే టమాటా రైస్ నెక్స్ట్ థర్స్డే టమాటా రైస్ చేపిస్తాం. టమాటా కూడా సేమ్ మేడం, బాగా పేస్ట్ చేయాలి. ఆనియన్స్ ఆయిల్ కామన్, టమాటాలు వేసి బాగా పేస్ట్ లాగా బాగా ఉడకనివ్వాలి. బాగా అంటే బాగా మెత్తగా అయిపోవాలి. అది రైస్లో కలపాలి. ఓకే, అదొకటి పెడతాం. ఏది బాగుంది మీరు చాయిస్ యువర్స్. ఏది బాగుంటే అది సెలెక్ట్ చేసుకోండి. 2 బాగాలేవంటే పాత చింతకాయ పచ్చడి. ఓకేనా? మరి మీ కోరికలు నెరవేర్చాను. నాకేమిస్తారు గిఫ్ట్? కసిగా చదవండి, ఇష్టంగా చదవండి, మనసు పెట్టి చదవండి. ఏ మాత్రం నెగ్లెక్ట్ చేసినారంటే మీ భవిష్యత్తు అంధకారం. గుర్తుపెట్టుకోండి, లైఫ్లో డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. ఏ టైంకి ఏం చేయాలి అనేది ఒక ప్లాన్ చేసుకోండి. పద్ధతిగా చదవండి. ఎక్కడెక్కడో ఇప్పుడు మామూలుగా ఈ చిట్చాట్లు ఇవన్నీ ఒక 3-4 ఏళ్ళు మీరు దూరం చేశారంటే మీకు మంచి మంచి జాబ్స్ వస్తాయి, మంచి మంచి ప్రైవేట్ జాబ్స్ వస్తాయి. మీ తల్లిదండ్రులకు మంచి చూసుకోవచ్చు. అదే మీరు సొంతంగా సంపాదించగలిగే శక్తి కలిగి ఉంటే గన మీ స్వతంత్రం ఉంటుంది. మీ తలెత్తుకొని తిరగచ్చు,
గౌరవంగా బతకచ్చు, సొసైటీలో గొప్పగా జీవించవచ్చు. ఇవన్నీ మీరు బాగా అర్థం చేసుకోవాలి. దానికోసం మీరు బాగా చదవండి కసిగా. అర్థమవుతా ఉందా? ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఇది. మీకు మంచిగా 3 పూట్ల భోజనాలు పెట్టి మంచిగా మంచి అకామిడేషను, మంచి బాగా చదువుకునేదానికి ఆస్కారము, ఇవన్నీ మనకు ప్రభుత్వం కల్పించింది. కింది స్థాయి పిల్లలు కొంచెం ఒక స్థాయిలోకి రావాలి, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి, వాళ్ళ భవిష్యత్తు బంగారు బాటలు వేసుకోవాలి, వాళ్ళ తలరాతలు మారాలి ఇప్పటి నుంచి అని ఒక మంచి నిర్ణయంతో. కాబట్టి ఇంత ప్రభుత్వం చేస్తున్నప్పుడు మీరు ప్రభుత్వానికి ఇవ్వాల్సిన గిఫ్ట్ ఏంటంటే మీ జీవితాలను మంచిగా మార్చుకోవడమే. ఓకేనా? చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి, ఎక్కడైనా సరే ఏదైనా మాట పెరుగుతుంది, ఒక అడుగు వెనక్కేసి వెళ్ళండి. ప్రతి ఒక్కటి పంతానికి తీసుకోకండి, జాగ్రత్తగా ఉండండి. ఏది లైఫ్లో ఎప్పుడు కూడా అమ్మా డిసిప్లిన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. చివరిగా నా కోరిక, మీకు రేపు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినా ఇంకా ఎక్కడైనా వేరే విధంగా ఉన్నా అవినీతికి పాల్పడకండి, కరప్షన్ చేయకండి, లంచాలకు తల వంచకండి, గౌరవంగా బతకండి. దేవుడు మిమ్మల్ని మంచిగా ఆశీర్వదిస్తాడు, మీ భవిష్యత్తు బాగుంటుంది, మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మీకు ఇంట్లో ఎటువంటి విభేదాలు లేకుండా కలహాలు లేకుండా సంతోషంగా ఉంటారు. అవినీతికి పాల్పడకండి, లంచాలు తీసుకోకండి. ఏ ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా పేదలు, ఎంతోమంది పేదలు ఉంటారు, మనం వాళ్ళకి చేసే అవకాశము మనకు దేవుడు కల్పించాడు, వాళ్ళకు న్యాయం చేద్దాం. నా పిల్లలకి అదే నేర్పిస్తాను. ఎవరికైనా 10 రూపాయలు మనకు అవకాశం ఉంటే సాయం చేద్దాం. వేరే వాళ్ళ డబ్బుల కోసం, కక్కిన కూటి కోసం ఆశపడకండి. రక్త కన్నీరు పేదల దగ్గర డబ్బులు తీసుకోవడం అంటే, వాళ్ళ మాంసాలు, అది బాగా గుర్తుపెట్టుకోండి. అర్థమవుతా ఉందా? ఆ విధంగా ముందుకు పోయి మీ జీవితాలు మంచిగా మలుచుకోవాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తా ఉన్నాను. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ.